ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? వినబడుతుంది మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ మా. మీకు लास्ट लेसन इधे मा धरती के सवाल अंतरिक्ष के जवाब. धरती के सवाल अंतरिक्ष के जवाब अने लेसन एक साक्षात्कार है. साक्षात्कार माने ముఖాముఖిగా మాట్లాడడాన్ని సాక్షాత్కార్ అంటారు. లైక్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. చూసినట్లయితే ఈ పాఠం ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అంటే భూమి వేసిన ప్రశ్నకి ఆకాశం లేదా అంతరిక్షం ఇచ్చిన జవాబు ఏంటి అంటే ఆ జవాబు ఇందులో ఇవ్వడం జరిగింది. అంటే ఇంటర్వ్యూ గురించి ఉంది. అందులో ఉన్నటువంటివి మనం చూసుకుందాము. ఈ పాఠం ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఒకసారి చదువుదాము. ఒకసారి उद्देश्य చూడండి మా. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. इसके लिए उनके प्रकार जीवन तथा वैज्ञानिक उपकरण अपना विदेश दायित्व निभाते हैं. उन्हें में कृत्रिक उपग्रह, रॉकेट, मिसाइल तथा रासायनिक वायु आदि का आविष्कार हुआ है. इस पाठ के द्वारा छात्रों में देश के सुरक्षा की भावना जागृत करना और उपकरणों का आविष्कार करने वाले वैज्ञानिकों की जानकारी देना इस पाठ का मुख्य उद्देश्य है. देश की सुरक्षा का कार्य अत्यंत महान कार्य है. ఏం చెప్తున్నారంటే దేశానికి మంచి చేసేటువంటి పని ఏదైనా కావచ్చు, దేశానికి ఉపయోగపడే విధంగా చేసే పని, దేశాన్ని కాపాడే పని చాలా ముఖ్యమైన పని అంటున్నారు. దీనికోసము చాలా రకాలైనటువంటి కొత్త వైజ్ఞానిక పరికరాలను, వాటి యొక్క స్పెషాలిటీ ప్రత్యేకతలను, బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. వాటిలో కృత్రిమ ఉపగ్రహాలు, అలాగే రాకెట్స్, మిసైల్స్, అలాగే రసాయనిక వాయువులు, నెక్స్ట్ అలాంటివి మొదలైనవి ఎన్నో ఆవిష్కరింపబడినాయి అన్నమాట. ఈ పాఠం ద్వారా ఏం చెప్పుకోవచ్చు అంటే దేశాన్ని కాపాడాలనే భావనని ప్రతి ఒక్కరిలో కల్పించడం, అలాగే వైజ్ఞానికంగా పరికరాలను కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తల గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ఓకే विधा विशेष చూడండి మా. प्रत्यक्ष रूप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया की साक्षात्कार है. మనము ప్రత్యక్షంగా అంటే ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా మాట్లాడుకోవడాన్ని ఏమంటారు? సాక్షాత్కార్, ఇంటర్వ్యూ అంటారు. इस पाठ में साक्षात्कार विधा का परिचय दिया गया है. ఈ పాఠంలో కూడా అలాంటి ఒక ఇంటర్వ్యూని మనకి పరిచయం చేయడం జరిగింది. जिसमें भारत के पूर्व राष्ट्रपति मिसाइल मैन मान्य अब्दुल कलाम जी का साक्षात्कार, जो कि कुछ छात्रों ने लिया था, और टेसी थॉमस मिसाइल वुमन द्वारा इंडिया टुडे साप्ताहिक पत्रिका को दिया गया. साक्षात्कार यहाँ प्रस्तुत किए जा रहे हैं. చెప్తున్నారు ఇక్కడ విధా విశేషలో చూడండి. మనము ఎవరినైతే ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేస్తామో దాన్నే మనము సాక్షాత్కార్ అంటున్నాము. ఈ విధంగా ఈ ముఖాముఖి ప్రక్రియను ఈ పాఠంలో పరిచయం చేశారు. ఇందులో కొంతమంది విద్యార్థులు మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అని పేరుగాంచినటువంటి గొప్ప మహనీయులు అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేశారు. అటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి, అలాగే ఇంకొక మిసైల్ ఉమెన్ అని పేరు పొందినటువంటి టెసీ థామస్ ఇండియా టుడే వార్తా పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గురించి పిల్లలు కొంతమంది వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉంటారు వాళ్ళని, పెద్దవాళ్ళని. వాళ్ళు ఏం సమాధానం ఇచ్చారు అన్నటువంటి వాటి గురించి ఇవ్వడం జరిగింది. చూడండి సార్, సెకండ్ స్లైడ్ పెట్టండి సార్. विषय प्रवेश చూసినట్లయితే आज
रोज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी को मस्तिष्क में एक ही नाम गूंजता है. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే విషయ ప్రవేశంలో ఈ రోజుల్లో ఇక్కడ అంతరిక్షం విజ్ఞానము అలాగే మరియు మిసైల్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరి మైండ్ లో ఒక ఆలోచన వస్తుంది. ఆ పేరు మారుమ్రోగుతుందంట. ఆ పేరు ఏంటంటే ఏపీజే అబ్దుల్ కలాం. అలాగే చూడండి, सच्चे अर्थों में देश की नहीं बल्कि पूरा दुनिया की आदर्श है. ఈ యొక్క పేరు ఇతని ఈ ఈ అతని పేరు ఒక భారతదేశానికి సంబంధించిన పేరు కాదు. అతను పేరు చెప్తే ఎక్కడ ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతులు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. చూడండి, उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी है. ప్రపంచ పటంలో భారతదేశానికి ఆయన కల్పించినటువంటి స్థానానికి భారతీయులంతా మనమందరం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటున్నాం. అలాగే చూడండి, उसके लिए भारतवासी उनके ऋणी हैं. मैं गर्व के साथ कहना चाहती हूँ कि मेरे गुरु हैं. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमन शिष्य टेसी थॉमस और उनके गुण एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े. నేను చాలా గర్వంతో ఆయన నా గురువు అని చెప్పుకుంటున్నాను. ఇంత అందమైనటువంటి ఆలోచనల్ని కలిగినటువంటి భారతదేశం మొదటి మిసైల్ ఉమెన్ శిక్షురాలన్నమాట. లేక ఆ శిక్షణులైనటువంటి టెసీ థామస్ అలాగే ఆమె గురువు అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలుసుకోవడానికి మనం ఈ పాఠం ప్రజెంట్ ఇప్పుడు చదువుకోబోతున్నాం. పాఠంలోకి వెళ్దాం. तमिलनाडु के रामेश्वर की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन प्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचता. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिया, दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. मन में अगर चाह को तो उसे राह अपने आप मिल जाती है. जी हाँ, यह बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अब्दुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम है. చూసినట్లయితే తమిళనాడులో రామేశ్వరంలోని ఉన్నటువంటి వీధుల్లో ఎక్కడో ఆయన వీధిలో తిరిగి వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్ అమ్మే ఒక పేద పిల్లవాడు అనమాట. అనుకోలేదు ఎవరు ఒక రోజు ప్రసిద్ధి చెందినటువంటి వైజ్ఞానికుడు అలాగే భారతదేశానికి రాష్ట్రపతి అవుతాడని ఎవ్వరు కలలో కూడా అనుకుని ఉండరంటున్నారు. కానీ ఆ పేద పిల్లవాడు తన ప్రతిభ, కష్టము, లగన్ మానే పట్టుదల మరియు అలాగే చూడండి ప్రతిభ, కష్టము అలాగే శ్రద్ధతో మనిషికి ప్రపంచంలో ఏది కూడా అసంభవం కాదని నిరూపించాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనసులో కోరిక ఉంటే మార్గం దానంతటా అదే వస్తుంది. అలాగే చూడండి, ఆయన పిల్లవాడు ఎవరో కాదు, మన మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అని పిలువబడేటువంటి భారత రత్న అబ్దుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. మిసైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలుస్తారు. ఇతను ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని గురించి ఎవరు కలలో కూడా ఊహించుకొని ఉండం. నిజమే, ఇట్లాంటి ఒక గొప్ప స్థాయికి అతను ఎదుగుతాడని, ఇతనికి ఒక మంచి గుర్తింపు, ప్రపంచానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని ఎవరు ఊహించి ఉండరు. నిజమే. చూడండి,
राष्ट्रपति राष्ट्रपति कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था। प्रस्तुत है उसी की कुछ झलकियां। రాష్ట్రపతి కార్యాలయం తరపున కొంతమంది విద్యార్థులు ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు. దాంట్లో ఇంటర్వ్యూలో జరిగినటువంటిప్పుడు ఇంటర్వ్యూలో పిల్లలు కొంతమంది ఆ సార్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగి ఉంటుంది. అందులో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. అందుకు సార్ ఏం సమాధానం చెప్పారన్నది ఇందులో ఇవ్వబడింది. మనం చూద్దాం. ఫస్ట్ చూడండి, పిల్లవాడు క్వశ్చన్ అడుగుతున్నాడు. बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्या है जो हमारे देश में ही किसी महामारी की तरह फैली हुई है, उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं? ఏమడుగుతున్నారంటే ఒక స్టూడెంట్ ఫస్ట్ స్టూడెంట్ అడిగాడు. ఏమని అడుగుతున్నాడంటే, మన దేశంలో మహమ్మారి లాగా వ్యాపించిపోతున్న పెరుగుతున్నటువంటి జనాభాను ఇతర సమాజ సమస్యల నుండి జాగ్రత్తలు పొందటంలో మా విద్యార్థులు ఏం చేయగలరు అని క్వశ్చన్ అడిగారు అనమాట. అబ్దుల్ కలాం గారు ఆన్సర్ ఇస్తున్నారు. ఏం చెప్తున్నారో చూద్దాం. మీలాంటి కొంతమంది స్టూడెంట్స్ అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారంటే, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्या है, पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत की एकमात्र ऐसे देश है जहां 50% से भी अधिक युवा शक्ति है जो देश की आर्थिक विकास में प्रमुख योगदान दे रही है। यह भी देखने में आया है कि जहां कहीं भी महिला చూడండి, అబ్దుల్ కలాం ఏం చెప్తున్నారంటే, మన దేశంలో పెరిగిపోతున్నటువంటి జనసంఖ్య అలాగే మరియు ఇతర సమాజ సమస్యలు అని రెండు అభిప్రాయాలు లేవు. కానీ మనం ప్రపంచం మొత్తంలో చూసినట్లయితే 50% మొత్తం యువశక్తి ఉన్న దేశం భారతదేశం అని యూత్ ఉన్నారు మన ఇండియాలో అని చెప్తున్నారు. అలాగే చూడండి, जिसने आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. భారతదేశంలో మహిళా సాక్షరత కూడా పెరుగుతున్న జనసంఖ్యను నియంత్రించడంలో విఫలమైందని చెప్తున్నారు. ఒక విద్యార్థి అయినందుకు మీరందరూ ఏం చేయాలి? మీరందరూ కనీసం చదువురాని ఒక 5 మంది లేడీస్ కి, మహిళలకు చదువు నేర్పించండి. దాంతో పాటుగా సమాజంలోని సమస్యలు వాళ్ళకి చెప్పండి. ఈ రోజుల్లో మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో వాళ్ళకి క్షుణ్ణంగా వివరించండి అని చెప్తున్నారు. నిజమే, నేడు జనసంఖ్య పెరిగిపోతుంది. అలాగే లేడీస్ లో కూడా కొంచెం అక్షరాస్యతని పెంచుకోవాలి అన్నటువంటి ఒక పెద్ద సంకల్పం ఉంది. లేడీస్ ఇంకా ఎక్కువ మంది చదువుకోవాలి అని. అది కొంచెం విఫలమైంది, కొంచెం ఫెయిల్యూర్ అని చెప్పుకుంటున్నారు. అయితే అబ్దుల్ కలాం గారు అలా చెప్పారు. అలాంటి అక్షరాస్యతను లేదా మహిళా సాక్షరతను పెరుగుతున్నటువంటి జనసంఖ్యను నియంత్రించడంలో కొంచెం ఫెయిల్యూర్ అయింది, విఫలమైందని అంటున్నారు. కానీ మీరందరూ అందుకే పిల్లలంతా ఏం చేయాలి? ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి విలేజెస్ లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు, లేడీస్ చదువులు ఆపేస్తున్నారు. ఇంకా కొంచెం మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తూ వాళ్ళకి ఇంటికే పరిమితం చేస్తున్నారు. వాళ్ళని కొంతమందిని చదువుకోనికుండా చేస్తున్నారు. అలాంటిటువంటి చదువు లేని వాళ్ళకి మీరేం చేయాలి? స్టూడెంట్స్ మీరే, 10th క్లాస్ వాళ్ళు కూడా కానీలే, నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. చూడండి, మీరందరూ పౌరులు, మీరంతా యూత్, మీరంతా ఏం చేయాలి? చదువుకొని ఒక 5 మందికి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో మీరు చదువుకుంటూ హాలిడేస్ లో కానీ ఫ్రీ టైమ్ లో కానీ ఖాళీగా ఉన్నప్పుడు ఒక 5 మెంబర్స్ కి మీరు ఎక్కడైనా గ్రూప్ లాగా చేసి పిల్లలకి మీరు వాళ్ళకి చదివించండి. వాళ్ళు నేర్పించి వాళ్ళ పేర్లు రాయడం నేర్పించండి. లేడీస్ కి ఉన్నటువంటి వాటికి గొప్ప వాళ్ళకి ఎన్నో ఉన్నాయి ఫెసిలిటీస్ లేడీస్ కి. అంటే
స్పెషల్ గా చెప్పాలంటే చదువురాని మహిళలకి బయట ప్రపంచం గురించి ఏమీ తెలీదు. అటువంటి వారికి లేడీస్ గురించి సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యేలాగా మీరు చెప్పాలి. అలా మీరు చెప్పండి. సో దానివల్ల కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఏదో ఒక అవగాహన వస్తుంది. అట్లాంటి కొత్త ఆలోచనలు కొంచెం నాలెడ్జ్ వస్తే అది మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో చూడండి అలా అలా చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు. नेक्स्ट इंकोका क्वेश्चन अडिगारू भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या को समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? భారత రాష్ట్రపతి అయిన మీరు బాల కార్మిక సమస్యలు లేకుండా ఉండడానికి మీరు ఎటువంటి సజెషన్స్ సలహాలు ఇస్తారు అని అడుగుతున్నారు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే कानून बाल मजदूरी करवाना एक अपराध है। इस दशक के अंत तक हमें इस जड़ से समाप्त करने का प्रयास करना चाहिए। भारतीय संसद ने भी संविधान संशोधन अधिनियम చూడండి 2002 के ఇక్కడ చూడండి మీరు के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने का अधिकार को मौलिक आधार के रूप में घोषित कर दिया गया है। यह बहुत जरूरी है कि बच्चे अभिभावकों को निशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाए और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था भी करें। ऐसी समस्या से 3 अलग अलग उपायों से निपट जा सकता है। एक चूडंडी बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में रुचि दिखाए। माता पिता को सेकंड वन माता पिता को शिक्षित करने और थर्ड वन बच्चों से काम लेने वाले मालिकों में आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चों जैसा ही समझे। అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే బాల కార్మికుల సమస్యలు లేకుండా ఉండడానికి మీరేం సలహా ఇస్తారని ఒక స్టూడెంట్ అడిగాడు. అబ్దుల్ కలాం ఏం చెప్తున్నారంటే చట్టానికి వ్యతిరేకంగా బాల కార్మికుల చేత పని చేయించడం చట్టరీత్యా నేరము అని చెప్తున్నారు. ఈ దశాబ్దం చివరిలో ఆయన దీని యొక్క ఈ ఇలా పని చేయించడం ఇలాంటివి చేయడాన్ని నాశనం చేయాలి. అంటే బాల కార్మికులలో పార్లమెంట్ లో కూడా రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా చూడండి 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు వయసున్న పిల్లలు చదువుకునేటువంటి మౌలిక అధికారాన్ని ప్రకటించింది. చూడండి అది గుర్తుపెట్టుకోండి. 2002 సవరణ చట్టము రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు వయసున్నటువంటి పిల్లలు చదువుకోవాలి. అటువంటి మౌలిక అధికారం కల్పించింది అన్నమాట చట్టం. పిల్లల యొక్క సంరక్షణని అంటే తల్లిదండ్రులు మద్యపానం నుండి విముక్తినిచ్చే ఉద్దేశంతో కఠిన కార్యాలు చేయాలి. అలాగే వయోజన విద్య బోధన ద్వారా వాళ్ళకి సుశిక్షితులుగా చేయడానికి ఏర్పాట్లు చేయాలి. ఇలాంటి సదుపాయాలు ఉన్నవి అని చెప్తున్నాడు. అవేంటివో చూద్దాం. 3 చెప్పారు కదా, అందులో నెంబర్ 1 బచ్చా స్వయం अपनी पढ़ाई जारी रखने में रुचि दे. చూసినట్లయితే పిల్లలు స్వయంగా చదువు మీద శ్రద్ధ కలిగించుకోవాలి అంటున్నారు. అంటే పిల్లలు వాళ్ళే వేసుకోవాలన్నమాట. ఇట్లాంటి ఒక ఇది ఉండాలి, మనం ఇలా చేయాలి అని పిల్లలు స్వయంగా చదువు మీద శ్రద్ధ కలిగించుకోవాలి. అలాగే సెకండ్ 1 తల్లిదండ్రులను చదివించాలి. పిల్లల చేత పని చేయించే ఓనర్స్ ఉంటారు, యజమానులు అంటారు కదా, అటువంటి యజమానుల్లో ఆత్మ నియంత్రణ ప్రవృత్తిని వికసింపజేసి ఆ పిల్లల్ని తమ పిల్లల మాదిరిగా చూసుకునేలాగా చెయ్యాలి. చూడండి
बच्चे से काम लेने वाले मालिकों मालिकों అంటే ఇక్కడ యజమాని గారి యజమానులు आत्म नियंत्रण को की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चों जैसे ही समझे మన పిల్లల్లాగా చూసుకోవాలన్నమాట ఎక్కడైనా పని చేస్తుంటారు చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళని కూడా యజమానులు ఎలా వాళ్ళని స్వీకరించాలి అంటే తమ పిల్లల్లాగా చూసుకోవాలి అని చెప్తున్నారు ఇటువంటివి మూడు చేయగలిగితే మనం కాస్త బాల కార్మిక సమస్యలు లేకుండా చేయొచ్చని అంటున్నారు ఒకటేంటి పిల్లలు స్వయంగా చదువు మీద శ్రద్ధ కలిగించుకోవాలి అలా కలిగించుకుంటే వాళ్ళు అక్కడ ఇక్కడ పనులకు వెళ్ళరు ఇంట్రెస్ట్ అంతా చదువు మీదే ఉంటుంది సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటే తల్లిదండ్రులను చదివించడం అంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లలు చదువుకుంటుంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ కి చదువు తెలీదు చదవడం రాదు అలాంటి వాళ్ళకి ఏం చేయాలి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పించాలి అలాగే కొంతమంది పిల్లలు ఎక్కడైనా పనికి వెళ్తుంటారు చదువుకోవాల్సిన వయసులో అటువంటి ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా పిల్లలు కూడా అలాంటి పనులు చేసుకుంటున్నప్పుడు ఓనర్స్ కూడా ఎలా ఉండాలి అంటే అక్కడ పని చేయించుకునే వాళ్ళు కూడా వాళ్ళని తమ పిల్లల్లాగా చూసుకుంటూ ఉండాలంటున్నారు అలాగే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు సార్ ఇంకో స్లైడ్ పెట్టండి సార్ బాలక్ అన్నమాట వర్తమాన్ మే మేడం ఇదే నా థర్డ్ వన్ మేడం 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 స్లైడ్ ఇదే కదా థర్డ్ వన్ సార్ ఇదే సార్ ఓకే థాంక్యూ బాలక్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాడు అన్నమాట वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त करने के लिए क्या क्या कर सकता है ఒక పిల్లవాడు అడుగుతున్నాడు ఇంటర్వ్యూలో మన వర్తమాన సమాజంలో అవినీతి ఇక్కడ ఏమిటంటే ప్రెసెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఈ సమాజంలో సొసైటీలో అవినీతిని సమాజంలోని అన్ని రంగాల్లో స్ప్రెడ్ అయిపోయింది వ్యాపించింది ఇటువంటివి విద్యార్థి సంఘాలు 2020 అంటే ఈ ఇయర్ 2020 కదా ఇప్పుడు ఈ 2020 ఇయర్ నాటికి వీటిని రూపుమాపడానికి ఏం చేయాలి అని ఒక 7 years లేదా ఒక 8 years 9 years 10 years బిఫోర్ అనుకోండి అప్పుడు 2009 లో మేబీ ఇది జరిగి ఉండొచ్చు ఇంటర్వ్యూ అప్పుడు చెప్పారనమాట 2020 నాటికి వీటిని రూపుమాపటకు ఏం చేయాలని క్వశ్చన్ అడిగారు అందుకోసమే అబ్దుల్ కలాం గారు అప్పుడు లీడ్ ఇండియా 2020 అని ఒక ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేస్తున్నారు అప్పట్లో అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు చూడండి అందుకు సమాధానం ఏం చెప్తున్నారంటే సార్ అబ్దుల్ కలాం గారు सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लिए लोग सहायक सिद्ध हो सकता है वे हैं माता पिता और इंकोटी చూడండి प्राथमिक विद्यालय के शिक्षक प्राथमिक विद्यालय के शिक्षक ఏం చెప్తున్నారంటే సమాజంలో అవినీతిని దూరం చేయడమే ఒక పెద్ద విప్లవమే అవసరమని అబ్దుల్ కలాం చెప్తున్నారు ఈ విప్లవం మీ ఇంటి నుంచే మొదలు పెట్టాలి మీ ఇంటి నుండి మరియు మీ విద్యాలయాల నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రారంభం కావాలి అని చెప్తున్నారు ఈ అవినీతిని నిర్మూలించడంలో నా దృష్టిలో కేవలం 3 రకాల వ్యక్తులు సహాయం చేయగలరు అని చెప్తున్నారు ఆ వ్యక్తులు ఎవరెవరు అంటే మాత తల్లి పిత తండ్రి అలాగే ప్రాథమిక విద్యాలయాల్లోని గురువులు ప్రాథమిక విద్యాలయకే శిక్షక్ మానే టీచర్ గురువులు అలాగే చూడండి यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनके हिला पाएगा अतः हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है
सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके। आप सब यहाँ संकल्प ले कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरे के लिए आदर्शवान बन रहेंगे। ఈ ముగ్గురు మెయిన్ రోల్ అన్నమాట. తల్లి, తండ్రి అలాగే ప్రాథమిక అంటే చిన్న చిన్న ఎలిమెంటరీ స్కూల్స్ లో ఉంటారు కదా టీచర్స్, వాళ్ళ వల్ల అవుతుంది అంటున్నారు. వీళ్ళు పిల్లల్లోని నిజాయితీని అలాగే నిజాయితీకి సంబంధించినటువంటి పాఠాలు చెప్పినట్లయితే అటువంటి వారిని ఎవ్వరు కూడా ఏమి చేయలేం, కదిలించలేం మళ్ళీ ఎప్పటికీ కూడా. ఎందుకంటే బేసిక్ లో వాళ్ళ మనసులో దృఢంగా పడిందంటే ఎటువంటి వాటికైనా అవగాహన వాళ్ళ మనసులో అది ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. సో ఎప్పుడైతే ఈ నిజాయితీ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిని చెప్తామో అప్పుడు వాళ్ళు ఎవరిని ఏమి చేయలేరన్నమాట. కాబట్టి ప్రతి ఇంటిలో ఇలాంటి విప్లవం రావాల్సిన అవసరం ఉంది. సమాజంలోని చెడును తొలగించాలి. ఎప్పుడు జీవితంలో నిజాయితీ అలాగే చెడు లేని జీవితాన్ని గడుపుదామని ఇతరులకు ఆదర్శంగా ఉంటామని మీరందరూ కూడా ఏం చెప్పాలి సంకల్పించాలన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ మీకు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అడుగుతున్నారు క్వశ్చన్. बड़े हमेशा बच्चों को कुछ ना कुछ उपदेश देते रहता है. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग रहते हैं खूब पढ़ाई करानी चाहिए, तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए, कड़ी मेहनत करना चाहिए आदि. वैसे तो इन बातों को पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है అని అడుగుతున్నారు. పెద్దవాళ్ళు ఎప్పుడు పిల్లలకు ఉపదేశాలు ఆదేశాలు చెప్తా ఉంటారన్నమాట. కొంతమంది పద్ధతిగా ఉండాలని, ఇంకొంతమంది బాగా చదవాలని, ఇంకొంతమంది నిజాయితీగా ఉండాలని, కొంతమంది కష్టపడాలని, ఇట్లాంటివి చాలా చెప్తారన్నమాట మన పెద్దవాళ్ళు కూడా. అట్లా చెప్తా ఉంటారు. వీటిని పాటించడం గొప్పతనమే, కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏంటి అని అడుగుతున్నారు. పెద్దవాళ్ళు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలి, నువ్వు బాగా చదువుకోవాలి, మంచి నడవడికతో ఉండాలి, చెడు అలవాట్లు ఉండకూడదు, చెప్పిన మాటలు అన్ని వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి, కష్టపడాలి, నిజాయితీగా ఉండాలి. ఇలాంటివన్నీ మన పెద్దవాళ్ళు మనకి చెప్తారు, మీకు చెప్తుంటారు. అందుకు అవన్నీ ఓకే కామన్ చెప్తుంటారు. కానీ ఒక విద్యార్థికి ఉండవలసిన గొప్ప గుణం ఏంటి అని అడుగుతున్నారు. ఒక పిల్లవాడు స్టూడెంట్ సార్ని అడిగారు. అయితే एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसके अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनेंगे. ఒక విద్యార్థికి అన్నిటికన్నా గొప్ప విషయం తనకు తాను నిజాయితీగా అలాగే ఇతరులను గౌరవించే గుణం ఉండటమే. అలాంటి గుణం అతనిని తప్పకుండా ఆదర్శ నాయకుడిగా చేస్తుంది అంటున్నారు. నిజమే సార్, ఎక్సలెంట్ గా చెప్పారు. మీకు కూడా కానీ ఎవరికైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అనుకోవాలి, మనం నిజాయితీగా ఉండాలి అని మనం అనుకోవాలి. అలాగే ఇతరులకి గౌరవించే గుణం మనకు ఉండాలి. ఎలాంటి స్థాయి వాళ్ళైనా కూడా కావచ్చు, మనం ప్రతి ఒక్కరికి వాల్యూ ఇవ్వాలి, విలువనివ్వాలి. అటువంటి గుణమే నిజమైన మంచి గుణం అని చెప్తున్నారు. నిజాయితీ ఉండాలి, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించే గుణం కూడా మనకి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే చూడండి, అబ్దుల్ కలాం గారు एक छात्र होने के नाते आप जिसे कक्षा में भी पढ़ते हो, मैडम మేడం మీ వాయిస్ వినపడలేదు మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోరా. సార్ వినిపిస్తుందా? వినపడుతుంది మేడం.
సార్ ఇప్పుడు కట్ అయిందా లేకపోతే ఏంటి సార్? అదే వాయిస్ వినపడలేదు మేడం, మీరున్నారు, అది మ్యూట్ లో పడిపోయింది, అన్మ్యూట్ చేశాను మేడం. అవునా, చాలాసేపు అయిందా సార్ మ్యూట్ లో పడి? ఇప్పుడే జస్ట్ మేడం, మీరు కంటిన్యూ చేయండి మేడం. 7 minutes ఉంది రిమైనింగ్ టైం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే, ఒక एक लास्ट प्रश्न अड़ुगुतुन्नारू, एक अंतिम प्रश्न, एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्नों को साकार करने की दिशा में क्या कर सकता हूँ? చివరి ప్రశ్నగా అడుగుతున్నాను సార్ నేను మిమ్మల్ని. ఒక స్టూడెంట్ గా, ఒక విద్యార్థిగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశానికి మీ కలలను సాకారం చేయుటకు నేనేమి చేయగలను అని అడుగుతున్నారు క్వశ్చన్. अब्दुल कलाम गाరు ఏం చెప్పారంటే, एक छात्र होने के नाते आप जिसे कक्षा में भी पढ़ते हो उसमें आगे बढ़ने के लिए खूब परिश्रम करें. अपने जीवन में पहले एक लक्ष्य बनेंगे, फिर उसे प्राप्त करके लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. बाधाओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. निरंतर प्रयत्नशील रहते हुए सबसे बढ़िया काम करने की ओर बढ़ते रहें. साथ ही नैतिक मूल्य को भी ग्रहण करें. छात्रों को हमेशा परिश्रम बनने का प्रयास करना चाहिए. అలాగే छुट्टियों के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें और इसे अपने जीवन में एक उद्देश्य के रूप में लें. छात्र अधिक से अधिक पौधे लगाएं, इससे पर्यावरण के संतुलन बन रहने में सहायता मिलेगी. हमारे ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. అబ్దుల్ కలాం గారు ఏం చెప్తున్నారంటే, లాస్ట్ గా అడిగినటువంటి క్వశ్చన్ కి, ఒక విద్యార్థిగా మీరు ఏ క్లాస్ లో చదువుతున్నారో, ఏ తరగతిలో అయితే చదువుతున్నారో అందులో ఆ క్లాస్ లో చదవడానికి మీరు బాగా కష్టపడండి. మీ జీవితంలో మొదటగా ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. దానికోసము ఆ లక్ష్యాన్ని మీరు చేరువ కావడం కోసమే కావలసినటువంటి జ్ఞానాన్ని, ఎక్స్పీరియన్స్ ని మీరు పొందండి. మీరు ఏ గోల్ అయితే అనుకున్నారో, ఏ లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారో దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని ఫస్ట్ మీరు పొందండి. బాధలు ఎప్పుడు ఉన్నవే, బాధలని జయించండి. ఎప్పుడు మంచి గొప్ప పనులు చేయటకే మీరు ప్రయత్నం చేయండి. అలాగే దాంతో పాటుగా మోరల్ వాల్యూస్, నైతిక విలువలను కూడా పొందండి, తెలుసుకోండి. నైతిక విలువలు గొప్పదనాన్ని ఎంత గొప్పవి అన్నది మీరు తెలుసుకోండి. విద్యార్థులు ఎప్పుడు కష్టపడాలి. చుట్టింకి దిన్ అంటే సెలవుల్లో కూడా మీరు ఏం చేయాలంటే, పేదవాళ్ళు అలాగే బడుగు వర్గాలైనటువంటి స్టూడెంట్స్ కి మీరు చదువు చెప్పాలి. వెనుకబడినటువంటి స్టూడెంట్స్ అంటే కొంతమంది చదువుకొని వాళ్ళు ఉంటారు కదా ఎక్కడైనా విలేజెస్ లో, అటువంటి వాళ్ళకు కూడా మీరు చదువు చెప్పాలి హాలిడేస్ టైంలో. అలాగే వాళ్ళ యొక్క జీవితానికి ఒక లక్ష్యాన్ని కూడా మీరే ఇవ్వాలి. ఒక అబ్బాయి, మీ ఫ్రెండ్, మీ ఊళ్ళో ఎక్కడైనా మీరు బాగా చదువుకుంటుంటారు, మీకు తెలిసిన వాళ్ళు లేదా పక్కింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ఎవరో ఒకరు చదువుకొని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంచెం మీరు దగ్గర అవ్వండి. వాళ్ళకి బయట లోక జ్ఞానం గురించి చెప్పండి, వాళ్ళకి చదువు నేర్పించండి. వాళ్ళు కూడా ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకునేలాగా వాళ్ళని మీరు మౌల్డ్ చేయాలన్నమాట. వాళ్ళని ఏదో ఒక విధంగా గొప్ప కార్యం చేయడానికి, గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవడానికి లక్ష్యాన్ని మీరే ఇవ్వాలి అంటున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఏం చేయాలంట, చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి అని చెప్తున్నారు. దీనివల్ల మన వాతావరణం యొక్క సమతుల్యత ఎక్కువవుతుంది, పెరుగుతుంది. మన పనులు మనలను ఇంకా మన దేశాన్ని కూడా అభివృద్ధి అలాగే సమృద్ధి పదంలోకి తీసుకెళ్ళగలుగుతుంది. సో అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. సో అర్థమైంది కదా మీకు చందన? అర్థమైందా? ఇంకా లెసన్ ఉంది మా, నెక్స్ట్ టైం లేదు ఇప్పుడు, నేను ఇంకో క్లాస్ లో చెప్పుకుందాము. సార్ తులసి సార్ మేడం అన్మ్యూట్ చేయండి సార్.
ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి మా. బాబు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అన్మిట్ చూసుకుని అడగండి మేడం. అప్పుడు ఇంకా పిల్లలు సార్ కి అబ్దుల్ కలాం గారిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగి ఉంటారు కదా, వాటికి సార్ ఏ విధంగా ఆన్సర్ చేసినారు అలాంటివి మీకు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎక్కడైనా మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా. ఎవరో ఏదో అడుగుతూ అన్నారు. ఏమ్మా చందన? గ్రామర్ ఎప్పుడు చెప్తారు మేడం? లెసన్ అయిపోయిన తర్వాత చెప్తామ్మా. ఇంకా ఈ ఒక్క లెసనే కదా ఉండేది, ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం. అక్కడికి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. మేడం మాకు డిలీట్ అయిన సిలబస్ చెప్పండి మేడం. ఎందుకు మా డిలీట్ అయినవి? అది గుర్తు పెట్టుకుంటాం మేడం. మీకు లెసన్స్ కాదమ్మా, మేడం లెసన్స్ కాదు మేడం, ఏవి డిలీట్ అయ్యాయో అవి చెప్పండి మేడం. ఓహో, నేను నీకు గ్రూప్ లో మెసేజ్ చేస్తాలేరా, తులసి సార్కి పెడతాను. ఆల్రెడీ నేను పెట్టానే గ్రూప్ లో. అర్థం కాలేదు. ఏమో చెప్పమా, అర్థం కాలేదు. ఏది అర్థం కాలేదమ్మా? దాంతో అర్థం కాలేదు. లెసన్స్ ఏవో మీకు అవునా? సరేలేమ్మా, నేను నీట్ గా సార్ కి పెడతాను, సార్ మీకు ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా? ఓకే మేడం. అంటే డిలీట్ అయిన లెసన్స్ మీకు తెలియదు కదా? హలో చందన, నేను మీకు అర్థమయ్యేలా పెడతా. నేను పెడతాలేమ్మా మీకు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అబ్బాయిలు మీకే డౌట్స్ ఏం లేవా? ఓకే, సర్లేండి సార్. తులసి సార్. మేడం ఓకే, థాంక్యూ మేడం. సార్ ఇప్పటికి లెసన్స్ అయిపోతుంది సార్, ఇంకా ఈ లెసన్ లోనే ఇంకొంచెం పెండింగ్ ఉంది. సరే మేడం, ఇప్పుడు మేడం ఇప్పుడు లెసన్ చెప్పారు కదా, ఒక లెసన్ అయింది కదా, దానికి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి మేడం. మేడం పెడతాను సార్. సరే మేడం, పెడతాను సార్. సార్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్ కి సంబంధించిందంతా పెట్టాము. ఆ తర్వాత మనకి లెసన్స్ కొన్ని డిలీట్ చేసేసారు. అవును మేడం, డిలీట్ చేసి వదిలేసి మిగతా రిమైనింగ్ పెట్టండి.